ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ సిద్ధ పురుషుడు కారణ జన్ముడు తన యొక్క బీజాన్ని భూమి మీద అమరం చేసిన అజరామరుడు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి శివాజీ పత్రిజీ గారికి గట్టిగా వందనాలు తెలుస్తూ ఇదే ప్రాంగణంలో నేను ఇంతకు ఒక 4-5 క్లాసులు చేశాను. మరి ఆ క్లాసులు చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్ రాజేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముఖ్యంగా మనస్సును జయించడం ఎలా, ఇది చాలా మాయాది. మనసు మాట వింటే మనము దాని యొక్క ఆకర్షణలో పడి మనము కోల్పోవడం జరుగుతుంది. మన యొక్క వాస్తవికత అనేది కోల్పోవడం. ఎందుకంటే ఇంద్రియములు బలీయమైనవి, ఇంద్రియముల తర్వాత మనస్సు చాలా బలీయమైనది, మనస్సు తర్వాత బుద్ధి బలీయమైనది, బుద్ధి తర్వాత చిత్తు బలీయమైనది. ఈ జ్ఞానము, ధ్యానము, యోగ అనేటువంటిది ఎందుకు అంటే ధ్యాన, యోగ, చిత్త వృత్తి నిరోధక అన్నారు. అంటే ఏదైతే చిత్త వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడానికే యోగంలో ఉన్నదే ధ్యానం. ధ్యానం అంటేనే తపస్సు, ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. మరి దీనికి అంతా కావాల్సిందే సరుకు, ముడి సరుకు ఏమి వంట చేయాలంటే మరి బియ్యము అన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా అగ్ని అనేటువంటిది కావాలి. అలాగే మరి దీనికి అంతా పరికరం అంతా ఏది ధ్యానానికి అంటే మనస్సు అనేటువంటి దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని ఉండేది. కాబట్టి మీకు ప్రాణానికి ఆధారము నీరు, తర్వాత మనస్సుకు ఆధారము ఆహారం. అందుకే మంచి ఆహారం ఉండాలని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు శాకాహారాన్ని చెప్పారు. శాకాహారం మానవాహారం, శాకాహారం ఏది ఉత్తమ ఆహారం, శాకాహారమే మంచి కరెక్ట్గా ఉండేది. కాబట్టి కాబట్టి ఆహారం తీసుకున్నప్పుడు మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా వాక్కుకు ఆధారం అగ్ని తత్వమే వాక్కు. ఈ వేడి పెరిగిపోయిందంటే మనసు ఎక్కువ ఆలోచన చేస్తే వేడి పెరిగిపోతుంది శరీరంలో. ఇప్పుడు మాట్లాడటము, జపం చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంత వేడి బయటికి పోతుంది. లేదా బాగా నడిస్తే చెమటలు పట్టి వేడి అంతా తగ్గిపోతుంది. ఆ నడక తగ్గడం వల్లనే ఈ 4 జబ్బులన్నీ చేస్తుంది. రైతులు కూడా ఏం చేసేది, ఆ పని చేసేది వదిలేసినారు, ఏమి ట్రాక్టర్లు వచ్చేసినాయి. వాళ్ళు శరీర శ్రమ చేసేవారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు, బాగా తినేవారు. ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా పని చేయడం లేదు, అంతా సెల్ ఫోన్ వచ్చింది, టీవీలు వచ్చినాయి, మైండ్ ఎక్కువైపోయింది, వర్క్ ఎక్కువ మైండ్తో చేస్తున్నాం. మైండ్ వల్ల ఏమైందంటే వేడి పుట్టి శరీరము వేడి ఎక్కుతుంది అనమాట. శరీరం చల్లగా ఉంటే ఆరోగ్యము, వేడి ఉంటే అనారోగ్యము. చల్లదనము పుణ్యము, వెచ్చదనము పాపం. కాబట్టి మనము ఆలోచనలు చేయడం వల్ల, ఆలోచనలు పెంచుకోవడం వల్ల మనస్సు అనేటువంటిది నిండిపోయి ఆ చిత్త వృత్తులు పెరిగిపోయి మనిషిలో స్థిరత్వం తగ్గి, ఆవేశం పెరిగి, బీపీ వచ్చి, కార్బన్ డైఆక్సైడ్ చేరి, అపాన వాయువు పోక రాక ఇబ్బందులు, అనారోగ్య హేతువులు. తర్వాత మనిషికి ఆధారం ఆత్మ. మనకి చాలా సూక్ష్మమైన పదం. ఇంద్రియాలనే కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించాలి. ఆ తర్వాత మనస్సు నియంత్రణ దానికంటే కష్టం. బుద్ధిని నియంత్రించుకోవడం ఇంకా కష్టం. బుద్ధి లేదా అంటారు. బుద్ధి అనేది కనిపిస్తుందా? కనపడదు. మనసు కనిపిస్తుందా? కనపడదు. ఇంద్రియాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. కనిపిస్తున్న వాటిని మనం నియంత్రించలేకపోతున్నాం. ఎక్కడో ఒకటి నియంత్రణ అవసరం. మనిషికి ఆధారమైనది ఆత్మ. మనమంతా ఆత్మ పదార్థాలము. బాగా మన గురువుగా చెప్పినది గుర్తుందో లేదో, మనం ఆత్మ పదార్థాలము, మనమంతా భగవంతులము, మనం ఆత్మ పదార్థాలము, శరీర దారులము కాదు మనము. కాబట్టి ఆత్మనే మనము అనేటువంటిది, ఆత్మ మనము అనేటువంటి భావన మనం పెట్టుకోవాలి. ఇక్కడ
ఆత్మ భావన రావాలంటే ఫస్ట్ మనస్సును అనేటువంటి దాన్ని దాటుకొని పోయినప్పుడు బుద్ధి తర్వాత చిత్తం తర్వాత అహంకారం తర్వాత అహం అనేటువంటిది పోయి అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వంలో ఉన్నదంతా నేనే, అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, అంతా ఉన్నది కూడా నేనే అనే భావన రావాలంటే నేను అనే భావన పోవాలి. అదేవిధంగా నేను అనే భావన కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు అంతా నీవై ఉంటావు. అదే ఆత్మతత్వము. అదే మరి పరమహంస పరివారికాచార్యులు, సిద్ధ పురుషులు, సిద్ధాశ్రమ యోగులు, శంబర గ్రామానికి చెందినటువంటి మహాగురువు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఏ కాంక్షతో అక్కడ ఒక ప్రామిస్ చేసి భూమి మీదకి వచ్చారో దాన్ని నిలుపుకొని వెళ్ళారు. దాన్ని యోగాన్ని చాలా సులభతరం చేశారు. మనసుని ఫస్ట్ ఎలా నిలుపుకోవాలి, విముక్తి ఎలా రావాలి, భౌతిక బంధాల నుంచి విముక్తి రావాలంటే తామరాకు మీద నీటి బిందువు మాదిరిగా అని మనం వింటా ఉంటాం. తామరాకు మీద నీటి బిందువు. ఈ కుటుంబం అంతా నాదే, ఈ అబ్బాయి పిల్లలంతా నా వాళ్ళే, కానీ నేను ఏమీ కాను అన్నట్టుగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అంటే పట్టుకోవాలి, పట్టినట్టు ఉండాలి. కానీ దాన్ని అంటే పట్టుకుంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పారు ఏమని, నువ్వు ద్వేషిస్తూ ఉన్నటువంటి వస్తువునో వ్యక్తినో పట్టుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో నువ్వు విముక్తి కలుగుతుంది. ద్వేషం ఉండడం వల్ల ఏమి దాన్నే పట్టుకున్నావు, నువ్వు వదిలేకపోతావు. చాలా మంది అదే ఉండేది, ఎవరో అంటే ద్వేషం. తర్వాత మనకు నో జడ్జిమెంట్, నో క్వశ్చన్స్ అనేటువంటిది పత్రిక చెప్పినటువంటి ప్రబోధం. ఎవరిని నిర్ణయించాల ఇది అని. తర్వాత ఎటువంటి నో జడ్జిమెంట్స్, నో క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ మనము ఎలా ఇది కంట్రోల్ చేస్తాం మనసు అనేటువంటిది చూసినట్లయితే, మనసు ఒక ధ్యాస పెడితే మనసు అనేది లయం కావాలి. అంటే మనసు లయం కావడానికి, మనసు శూన్యం కావడానికి ఇంకొక దాని మీద ధ్యాసం. ధ్యానము అంటే ఏకాగ్రత. ఏదో ఒక వస్తువు మీద కానీ ఒక అంశం మీద కానీ ధ్యాస పెడితే దాన్ని ధ్యానము అంటారు. ధ్యానం వస్తువు అనేది ఒకటైతే ఉంటుంది. ధ్యానంలో వస్తువు లేకోకుండా జరిగేది అనేటువంటిదే ఉంటుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీదే పెట్టాలి అంటే, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ వెతుకలేవు, ముక్కులోని గాలి ముక్తికి పరిచారయాశ్వరాభిరామ వినురవేమా. గాలి అనేటువంటి కనిపిస్తుందా, కనిపించడం లేదు. గాలి పోయిందంటే ఈ తిత్తి, ఇది తోలు తిత్తిరా, ఇది తోలు తిత్తి. తూట్లు 9 తుస్సుమంటకాయం, ఇది తోలు తిత్తిరా. తూట్లు 9 తుస్సుమంటకాయం. నవరంధ్రాలు అని ఉంటాయి, 9 రంధ్రాలు ఉంటాయి. ఎక్కడి నుంచి గాలిపోతుందో తెలియదు. అదే నీ యొక్క అంతిమ ప్రయాణము. ఆ అంతిమ ప్రయాణం లోపల ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలా, ఏది ఇచ్చిపోవాలో అది ఇచ్చిపోవాలా. అప్పుడు చచ్చిపోయేది ఉండదు. ఇచ్చిపోయిన వాడు ఇక్కడే ఉంటాడు, అమరమై ఉంటాడు. ఇచ్చిపోయేది నేర్చుకుంటే మనము చచ్చిపోము. ఈ ఆత్మ చావు లేదు. కాబట్టి ఆత్మ నాశనము కానిది. అగ్నిచే దహించబడదు, నీటిచే తడుపుదావు, వాయుచే ఏది కూడా సాధ్యం కానిది ఆ ఆత్మ. కాబట్టి శ్వాసను గమనించడం ఎరుగా. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మనో విశ్లేషణ సిద్ధాంతం చెప్తున్నాను. మనస్సులో 3 భాగాలు ఉంటాయి. ఒక మనస్సు కింద లోతుగా ఉంటుంది. లోతుగా ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే, ఆ బాధాకరమైనటువంటి ఆలోచన, ఆ ఏవైతే తీరని కోరికలు, మనస్సును ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు అవన్నీ లోపల అణచబడి ఉంటాయి. ఎప్పుడు బయటికి వస్తాయినప్పుడు మనిషికి ఏదైనా ఒక ఆటంకం కలిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్పుడు బయటికి వస్తాయన్నమాట, ఏదో ఒక సందర్భంలో. తర్వాత రెండవది కొంచెం గుర్తు తెచ్చుకుంటే
సబ్కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు అంటారు. ఒకటేమో అచేతన మనస్సు, ఆ మనసులో ఏమున్నాయి మనకేం తెలియదు, ఎప్పుడో బయటకు వస్తాయి, అన్ని అణిచివేయబడి ఉంటాయి. రెండవది కొంచెం గుర్తు తెచ్చుకుంటే, కొంచెం కష్టపడితే గతాన్ని గుర్తు తెచ్చుకుంటాం. సబ్కాన్షియస్ మైండ్, ప్రీ కాన్షియస్ మైండ్. ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతం మీరంతా కాన్షియస్ మైండ్ లో ఉన్నారు, చేతనత్వంలో ఉన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది చేతనత్వంలో లేకుండా ఉండొచ్చు. కారణం ఏమంటే ఏకాగ్రత లోపించడమే, ఫోకస్ లేకపోవడమే. కాబట్టి ఏదైతే చేతనంలో ఉందో ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉండడమే ఎరుకతో ఉండడము. ప్రాణులు, యోగులు, సిద్ధులు, పురుషులు, మహాపురుషులు, అవతార పురుషులు ఏం చెప్తారంటే వర్తమానంలో జీవించు, భవిష్యత్తు కాదు, గతంలో కాదు. గతం అనేది మోసే శవం లాంటిది, దాని కంపు కొడుతూనే ఉంటుంది. అది పుట్టని బిడ్డ లాంటిది భవిష్యత్తు. దాని గురించి ఆలోచిస్తే ఒత్తిడి, టెన్షన్ పెరిగిపోతుంది. ప్రస్తుతం మాత్రమే నీది, ఇదే అమృత కాలం, ఇదే నీ జీవితం, ఇదే నువ్వు, ఈ వర్తమానమే నీది. కాబట్టి ఈ వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే నువ్వు యోగిగా ఉంటావు. గతాన్ని వదిలే పట్టుకుందని పాకులాడద్దు, అది శవం లాంటిది. శవం ఎక్కువసేపు పెట్టుకుంటామా, అది కంపు కొడుతుంటుంది కదా, వదిలేసేయాలి. కాబట్టి వర్తమానంలో జీవించడమే ఉత్తమమైనది. అలా జీవించడం ద్వారా మనసు కంట్రోల్ అవుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసు కంట్రోల్ అవుతుంది. ఎరుక కలిగి ఉండడమే ధ్యానం అంటే. అసలు ధ్యానంలో ఉన్నప్పుడు ఎరుక, ధ్యానంలో లేనప్పుడు ఎరుక. మనసులో శూన్యంగా ఉన్నప్పుడు ఎరుక, మనసులో ఆలోచనలో ఉన్నప్పుడు ఎరుక, జాగరూకతలో ఉన్నప్పుడు ఎరుక, నిద్రపోతున్నప్పుడు ఎరుక, ధ్యానంలో ఉన్నప్పుడు ఎరుక. ఎరుక అనేటువంటిది ఎప్పుడైతే మిస్ అవుతామో వర్తమానంలో మనం ఉండము. ఎప్పుడైతే నిద్రపోతామో గురువుగా చెప్తున్నా, నిద్రపోయిన తర్వాత మనకి ఎరుక అనేది అన్నీ మర్చిపోతాము. ఆ నిద్ర లేకుండా ఉండే ఎరుకలో ఉండేదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఎరుకలో ఉండే స్థితి. ఇప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోయిటాం, నిద్ర లేకోకుండా ఎరుకలోనే ఉంటాము. ఆ ఎరుక కూడా మనకి ఎరుక లేదు, అది కూడా ఉంటుంది. కళ్ళు తెలుసుకొని చూస్తూనే ఉంటాము, కానీ ఏం చూస్తున్నారో తెలియదు, ఎరుక లేనట్లే. కాబట్టి ప్రస్తుతం ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు అంటే శ్వాసలోనే మొత్తం ఈ ప్రపంచం యొక్క మొత్తం సృష్టి రహస్యం దాగి ఉంది. శ్వాస, ఆ శ్వాసలో ఏమి అంటే ఆ శ్వాస దీర్ఘంగా ఆడితే, లోతుగా ఆడితే 12 అంగుళాల వరకు జరుగుతుంది. ఒక్క అంగుళం తగ్గితే దానికి ఒక్కొక్క దశ అనేటువంటిది లభిస్తుంది. ఒక్క నిదానంగా దీర్ఘంగా 12 శ్వాసలు వదిలితే, శ్వాసను లోతుగా వదిలినట్లయితే ఒక వ్యక్తిగా, సాధారణ వ్యక్తిగా ఉంటారు. 12-11 అంగుళాలు కుదిస్తే ప్రాణం స్థిరమవుతుంది. చాలా మంది పానం కాలేదంటారు. ఎక్కడ పోయింది పానం? పానం అంటే అపానము, పానము, వ్యానము, ఉదానము, సమానం. ఈ 5 వాయువులు మన శరీరంలో ఉంటాయి. ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటారు. క్లియర్గానే చెప్తాను. ఎందుకంటే మనస్సులో అవన్నీ 10 అంగుళాలకు కుదిస్తే మహాకవి అవుతాడు. అంత లోతుగా మనం వాడుకోవడం లేదు శ్వాసని. 100% ఎందుకు వాడుకోలేకపోతున్నామంటే మనకు ఆలోచనలు, మనకు చేస్తున్న పని మీద ధ్యాస లేదు. బుద్ధుడు ఏమంటాడంటే ధ్యానం చేయడం ఒక్కటే ధ్యానం కాదు, ప్రతి పనిని ధ్యానంగా చెయ్యి. గొప్ప పని చేయాల్సిన అవసరం లేదు, చిన్న పని అయినా గొప్పగా చెయ్యి. చిన్న పనిలో అయినా 100% దాంట్లోనే ఉండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వింటూ ఉన్నారు, దాంట్లోనే ఉండాలి. ఇంటికి పోయి నా కూతురు ఏం చేస్తుంది, నా మనవాడు ఆడుకుంటున్నాడా, ఏంటి అంటే నువ్వు ఇక్కడ లేవు అని అర్థం. సో దాని ప్రస్తుతంలో నువ్వు లేవు, గతంలో ఉన్నావు. లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనుకుంటే నువ్వు భవిష్యత్తులో ప్రాగుప్తీకరణ అంటావు. మంచి ప్రిడిక్షన్ కూడా ఉంటుంది మనసులో, అది కూడా వదిలేయాలి. తర్వాత ఇది 9 అంగుళాలకు కుదిస్తే బ్రహ్మానందం కలుగుతుంది. 11 అంగుళాలకు కుదిస్తే మరి ప్రాణం స్థిరమవుతుంది. ఎందుకు మనసుకు
ఈ ప్రాణం అంటడం లేదు, కొంతమంది కూర్చొని లేకపోతున్నారంటే ప్రాణానికి స్థిరత్వం లేదు. ప్రాణం ఎందుకు స్థిరంగా ఉంటుందంటే ఆ గాలి ఆడేది పోయేది సమంగా జరగాల. ఒక ముక్కులో ఎక్కువ, ఒక ముక్కులో తక్కువ జరుగుతుంది. దాన్ని సూర్యనాడి, చంద్రనాడి అంటే వాటి రెండింటికి మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. యాక్టివేట్ ధ్యానం చేయడం వల్ల యాక్టివేట్ అయితే కుండలిని శక్తి కూడా అక్కడే మనసు పైకి మూలాధారం నుంచి పైకి ఎగువ ఉంటుంది అంటారు. అది కావాలి అంటే మనము స్థిత ప్రజ్ఞతో జీవించాలి. స్థిత ప్రజ్ఞతో జీవించాలంటే దుఃఖాన్ని, సుఖాన్ని, లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని రెండింటిని సమానంగా తీసుకునే స్థితి రావాలి. తర్వాత శ్వాసని 8 అంగుళాలు కుదిస్తే దూరదృష్టి, టెలిపతి అంటారు. ఏం జరుగుతుందో పరమాంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూసింటే తెలిసింటుంది. ఆయన సూర్యుడిలో కనిపిస్తాడు. కరెక్ట్ గా ఏవైతే మనకు మహాకుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళకి వాళ్ళు వచ్చేస్తారు. ఏది వాళ్ళు అక్కడి నుంచి అదృశ్యమే వాళ్ళు ప్రత్యక్షమవుతారు. దాన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి టెలిపతి. అక్కడ గురువు గారు శిష్యునికి ఆదేశం అక్కడ కనపడించి ఆదేశం ఇస్తారు. పరమాత్మ యోగానికి విద్యేశ్వరుడి గారు చెప్తారు. సో కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన. 6 అంగుళాలకు శ్వాస కుదిస్తే ఆకాశ గమనము సాధ్యమవుతుంది. తర్వాత 4 అంగుళాలు కుదిస్తే సర్వసిద్ధులు, అనిమ, మహిమ, గరిమ ఈ సిద్ధులన్నీ వస్తాయి. ఆ సిద్ధులు కలిగిన ఏకైక వ్యక్తి హనుమంతుడు. అంటే చిన్నగా మాట్లాడు, పెద్దగా మాట్లాడు, ఏదైనా చేయగలరు. ఇప్పటికీ ఇంపోర్టెంట్ మాస్టర్ అది శ్రీలంక దగ్గర మన యోగాకు సంబంధించే మనకి క్లాసెస్ జరిగినాయి. దాంట్లో చెప్పడం జరిగింది. అక్కడ ఒక తెగవారు ఉన్నారు, అక్కడికి హనుమంతుడు వారు వస్తూనే ఉన్నారు. తర్వాత శ్వాస విధానము 2 మూలాలను కులిస్తే కావలసిన రూపం ధరించవచ్చు. కామ రూపదారుడు అంటారు. సో మనకి నవనాగులు ఉండేటువంటి ఉంటారు. అనంతం వాసుకం శేషం పంపనాపంచకంబలం శంఖపాలం దాత్రురాష్ట్రం శంకర కాళీయం తద నాగాని నాగానంచ మహాత్మానం సాయంకాలే పడతారు. ఇది చెప్తారు. ఈ నాగులకి కామ రూపం ధరించేటువంటి గుణం ఉంటుంది. సిద్ధులకి ఏ రూపమైనా తీసుకునే సిద్ధి ఉంటుంది. ఇది ఎంత శ్వాసలోనే దాగి ఉంది అని చెప్పడమే మీకు శ్వాస మీద మన గురువుగా ఎందుకు ధ్యాస పెట్టమన్నారు అనే దానికి ఇది ఒక తాత్కాలం. తర్వాత మనకు అత్యంత ముఖ్యమైనది మన ఎదుగుదలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడుతున్నది ఎవరు? నేనే అడ్డుపడుతున్నా నా యొక్క ఆధ్యాత్మిక అది ఎరుకతో ఉన్నప్పుడు. ఎందుకు ఈ ఎరుక ఎందుకు ఉండాలంటే మార్పుకు అసలు సహకరించనిది, అది అసలు వద్దనుకునేది, ఇష్టం ఉండేది మనసుకి మార్పు అనేది ఇష్టం లేదు. ఇలా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కొత్తది ఏదో నేర్చుకోవాలనుకోండి, కష్టమైనది ఏమో ఇష్టాలనుకోండి, అసలు దానికి ఇష్టం ఉండదు. ఇష్టం అంటే మార్పుకి ఇష్టం ఉండదు. మనసుకి మార్పు ఇష్టం ఉండదు. ఈ సాయంత్రానికి టీవీ సీరియల్ చూస్తుంటే ఆ టైంకి అదే చూడాలనుకుంటుంది కానీ ధ్యానం చేయలేదు. కాఫీ తాగాలంటే కాఫీనే తాగాలంటారు కానీ కాఫీ తాగకుండా కాఫీ మంచిది కాదు, అది ఒక స్టిమ్యులేట్, లోపల ఆకలిని అవ్వనివ్వదు, ఫుడ్ తినడానికి ఇబ్బంది, వదిలేసి అన్నా కూడా అది అదే కావాలంటే. ఇప్పుడు మరుసటి రోజు నువ్వు మార్చేసి గ్రీన్ టీ తాగు, లేదా నువ్వు కషాయం తాగు, అల్లం కషాయం తాగు, మంచిది ఆరోగ్యానికి అని చెప్తే అది వినదు. అది మనసు అంగీకరించదు దాన్ని. అందుకే మన గురువు గారు చూసింటారు, బ్రేక్ ది రొటీన్. ఎప్పుడు కూడా రొటీన్ ని బ్రేక్ చేయమంటాడు మన గురువు గారు. అంటే ఒకే రకంగా ఉండదు. ఉత్తేజంగా ఉండు, ఉల్లాసంగా ఉండు, ఆనందంగా ఉండు, నీ వయసును మర్చిపో, అన్ని మర్చిపో. మన గురువు గారు ఎలా ఉండేవారు? సినిమా హీరో అని ఉంటాడు. అందుకే సినిమా కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆ స్పెట్స్, ఒక కూలింగ్ గ్లాసెస్, ఒక బ్లూ కోట్, దాని కింద వైట్. కానీ కొంతమంది వయసు అయిపోయినాక వైట్ డ్రెస్ వేసుకోవాలా, లేదంటే గడ్డం వదిలేసి ఏదో పోగొట్టుకునేట్టు బయటికి కనిపిస్తానే కేవలం పడుతున్నావు. మనము ఎందుకు పడుతున్నావు అంటే ఆడే మనకి పాయింట్ ఉంటుంది కాబట్టి కొత్తగా కనిపిస్తున్నా. ఏమి రిటైర్మెంట్ అయిపోయింది ఎందుకు? ఈ శరీరానికి రిటైర్మెంట్, మనసుకు రిటైర్మెంట్ అయితే ఆత్మకు రిటైర్మెంట్ ఉందా?
రిటైర్మెంట్ లేని వాడు ఎవరైనా ఉన్నావంటే నువ్వేమనుకుంటున్నావు? ఇది రిటైర్ అయింది అనుకుంటున్నావు, అదే రిటైర్ అయింది కానీ లోపల ఉండేది రిటైర్ కాలే. కాబట్టి నో రిటైర్మెంట్ ఫర్ యూ, నో డెత్ ఫర్ యూ, నో ఫియర్ ఫర్ యూ. దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో ఫియర్ ఆన్ ది ఎర్త్. భూమి మీద భయం లేదు, మరణం లేదు, ఉన్నది ఒక్కటే అమరత్వం. ఆరోగ్యం నీ సహజత్వం, ఆనందం నీ సహజత్వం, అమరత్వం నీ సహజత్వం. అదే నువ్వు, అదే నువ్వు. ఈ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి ప్రతిరోజు. అలా చెప్పుకోవడం ద్వారా ఏది అనుకుంటామో అదే అవుతావు. నాకు 50 ఏళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి, వచ్చి తీరుతాయి, లేకుండా వస్తాయి. నువ్వు కరెక్ట్గా ఫుడ్ తీసుకున్నా వస్తాయి. అదే మనసు యొక్క శక్తి. ఆ మనసు వలలో పడద్దు. ఇఫ్ యు రూల్ ది మైండ్, యు కెన్ రూల్ ది వరల్డ్. If mind rules you, you will defeat. మనసు నిన్ను జయిస్తే నువ్వు ప్రపంచంలో ఓడిపోతావు. మనసును నువ్వు జయించావో నీకు విజయమే, నువ్వు అమరమే, యుద్ధమే. నీకు ఇంకా ఏం లేదు, తిరుగు లేదు. యుద్ధం చేస్తూనే ఉంటావు. భూమికి వచ్చాము, యుద్ధం చేస్తూనే ఉండాలి. కష్టమే ఎప్పుడు, సుఖమే ఎప్పుడు ఉండదు. కాబట్టి ఎప్పుడు యుద్ధమే ఉంటుంది. ఈ యుద్ధ భూమిలో, కురుక్షేత్రంలో మనస్సుకి సంఘర్షణలు వస్తూనే ఉంటాయి. ఇది చేద్దామా, అది చేద్దామా. ఎందుకంటే మనస్సు ఆకర్షణకు లోనవుతుంది. కాబట్టి అహంకారం వదిలేసేది. ప్రతిరోజు మారుతూ ఉండండి. మార్పుకు ఎప్పుడు ఒకేలా ఉండరాదు. కొత్తదనంతో ఉండాలి, క్రియేటివ్తో ఉండాలి. ప్రతి క్షణం ఏదైనా నేర్చుకోవాలి. ఏం నేర్చుకునే పని లేదు. నా గురించి నేను చెప్పుకునేది, నేనేమి ఇంట్రొడక్షన్ చేసుకోలే. నా పేరు బండి శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. నేను అభ్యర్థుడి గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేసిన. నేను ధ్యానం చెప్తాను, ఆయుర్వేదం ఇస్తాను, హోమియోపతి చేస్తాను, ఆక్యుప్రెషర్ చేస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వీడియోస్ చేస్తాను, సిమ్యులేషన్స్ చేస్తాను. నేను సిద్ధులు పురాణాలు వింటాను, దాన్ని పాటిస్తాను. నేను ఎన్ని నేర్చుకుంటున్నానంటే ఈ రోజు ఇప్పుడు ఇంతకు ముందు వచ్చే ముందు కూడా నేర్చుకునే వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు 54, లోపలి వారికి 14, ఈ బయటికి 54, ఈ బాడీకి 200, 150 ఫిక్స్ అయినాను. సో నాకు 70 కాదు. ఎందుకంటే మనసులోనే అంతా ఉంది. మనసు జయిస్తే ఏమైనా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉండద్దు, మారుతూ ఉండు. అసలు భూమి మీద ఎందుకు వచ్చారండి మీరంతా? ఎవరంటే ఆల్ స్టార్స్. మీరంతా నక్షత్ర మండలాల నుంచి వచ్చినటువంటి తారలు. ఆ తార వెలుగుతూ ఉంటుంది కానీ ఆరిపోయి దీపము కొండెక్కి ఉండదే. అక్కడ ఇక్కడికి రాని వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాధించడానికి, బద్దలు కొట్టడానికి. ఏం బద్దలు కొట్టడానికి? ఈ మాయ అనేటువంటి ఒక దాదాపు కొన్ని కిలోమీటర్ల మందం ఉన్నటువంటి సీసం మందం ఉన్నటువంటి దాన్ని బద్దలు కొట్టి భూమి యొక్క గ్రిడ్ను మార్చి అందరినీ జ్ఞానులని, అందరినీ ధ్యానులని చేసి ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపడానికి వచ్చినటువంటి వెలుగు తారవు నువ్వు. తారవే నువ్వు, మర్చిపోకు. కష్టంలో ఉన్నామని ఏమీ తెలియదు అనుకోవద్దు. అది మాయ, మనసు మాయ, యోగ మాయ, విష్ణు మాయ, ఈ భూమి మీద కలియుగ మాయ. కాబట్టి అది మర్చిపోండి. కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలందరూ. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు చూడండి, ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఎన్ని వస్తువులు పెడితే అది నిండిపోతుంది. ఆ తర్వాత పెట్టడానికి సాధ్యమవుతుందా? ఇక్కడ ఉన్నంత లేదు, తల్లులంతా తీర్థయాత్రలకి పోతారు. పోయినప్పుడు శుద్ధి చేసి తీసుకొని పోతారు. లేదా అది దాంట్లో పెట్టి లోపలికి పోసి పెట్టి జుప్పిట్లు లాగానే వేరేపోతుంది. అంటే ఏమి నిండిపోయింది అది కదా. మైండ్ లో కూడా నిండిపోతుంది కదా, అది కూడా ఒక బాక్సే కదా, పేటింగ్ కదా. సో బ్రెయిన్ బాక్స్ అనేది కపాల పేటింగ్ లో ఉంటుంది కదా, దాని కూడా 995 గ్రాములే ఉంటుంది కదా. దాంట్లో కూడా డైరీ సన్స్ అనే ఉంటాయి. ఆలోచనలు తీసుకునేటువంటి సెంటర్లు ఉంటాయి కదా. ఐతో చేసే ఒక సెంటర్, ఇయర్తో చేసే ఒక సెంటర్. కాబట్టి ప్రతిదానికి ఒక సెంటర్ ఉంటుంది. కాబట్టి దాన్ని అనవసరమైన దాంతో నింపిన తర్వాత అవసరమైనది ఎక్కించుకున్నామంటే ఎక్కవాలి.
అందుకే ఇంటికి పోతే చదవాల్సింది అదే, ఆలోచించాల్సింది అదే, చేయాల్సింది అదే, తాగాల్సింది అదే, చూడాల్సింది అదే, చేయాల్సింది అదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఏమైపోతావు, ఏమై ఉండాలనుకున్నావు అదేగా ఉండు. నువ్వు ఏమై ఉన్నావు, ఆత్మవై ఉన్నావు. ఆత్మ ఏం చేస్తుంది, దానికి ఏమంటారు, అలాగే ఉండడం నేర్చుకో. నువ్వు కూడా అందరితో అంటించుకొని నా కొడుకు అంటే కొడుకు లేదు శాశ్వతము, తల్లి లేదు, పిల్ల లేదు, తన టైం వస్తే అందరూ వెళ్ళిపోతుంది కావాలి అలాగని చెప్పేసి వాళ్ళు వదిలేమని చెప్పలేదు. కర్మలో అకర్మని చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని, నిజమైన ధ్యాని. నువ్వు చేస్తున్నావు, నేను చేయలేదు అనే ఫీలింగ్ ఉండాలి. నువ్వు చేసినావు, నేను చేయలేదు అనే ఫీలింగ్ ఉండాలి. చేయలేదు, చేస్తున్నట్లే ఫీలింగ్ ఉండాలి. ఎవరు నడుస్తున్నాను, నడుస్తున్నాను, చేస్తున్నాను. చేసింది నేను కాదు. కంఠమై చేస్తే భరించాల్సి వస్తుంది, అకంఠమై చేస్తే నువ్వు ఏమి భరించాల్సిన అవసరం లేదు, ఏమి తీసుకోవాల్సి వస్తుంది. హార్ట్కి కానీ మైండ్కి కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. హార్ట్కి చేరిన, మైండ్కి చేరిన అది శేషమే. మైండ్కి చేరితే ఇంకా శేషం ఎక్కువ ఉంటుంది. ఆ విశేషం మళ్ళీ జన్మలు తీసుకునే పోతున్నారు. కాబట్టి తర్వాత మనసుకు ఆహారం వేయరాదు. వాట్ ఇస్ ద ఫుడ్ ఆఫ్ మైండ్? It requires what is happening in the neighboring house, what is happening to my relatives, what is happening to my wife, what is happening to my grandchildren. ఏమైందో పక్కింట్లో ఎదురుతుందో, వాడికి ఏమైందో ఎప్పుడు ఇదే గొడవ. అంటే థర్డ్ పర్సన్ తప్ప ఫస్ట్ పర్సన్ లేదా, సెకండ్ పర్సన్ లేదా? సో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నువ్వు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ యూ, ఫస్ట్ పర్సన్ నేను. ఇద్దరు మాట్లాడుకోండి, లేదంటే ఆత్మ గురించి మాట్లాడుకోండి. అంతేగాని థర్డ్ పర్సన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ అకౌంట్ అంతా నీ అకౌంట్ లేక వస్తుంది. ఇది మా అకౌంట్ వితౌట్ ఓటీపీ, వితౌట్ పాస్వర్డ్, వితౌట్ అంటే అథెంటికేషన్ ఈ అకౌంట్ లోకి ఇచ్చేదంటే వాడిని తిట్టావు అంటే వాడు చేసుకున్న పాపంలో కొంత నీ భాగంలోకి వచ్చేస్తుంది. ఇది సత్యం, ఇది వేదం, ఇది పురాణం, ఇది ధర్మం. బాగా గుర్తుపెట్టుకోండి. నేనేది మీ దగ్గర పంపేది ఎందుకంటే మీరు ధ్యానం ఏదో కూర్చున్నాను కదా అని చెప్పేసి, నేనేదో ఈడు కూర్చున్నాను కదా నీకేమో చెప్పేసి పోను. నేను ఏది చేస్తున్నానో, ఏది చెయ్యబోతానో, ఏది తెలుసో అదే చెప్తున్నాను. ఏది కర్మాచరణ చేయకుండా చెప్తే అది మనస్సును చేరదు, హృదయాన్ని చేరదు. కరెక్ట్ గా పాటిస్తూ ఉంటే ఏ పనిలో ఉంటావో ఆ పనిలోనే ఉండు. అదే ఎరుక అంటే, అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే కాదు, ఏ పని చేస్తే దానిలోనే ఉండు. కానీ ఏం చేస్తున్నావో నీకు తెలియాలి. ఇది కరెక్టా, ఇది తప్ప. అదే ఎరుకంటే. ఎరుకంటే చేస్తున్నామంటే తప్పు చేస్తుంటే ఎరుకుందంటే అది రా. ఎరుకంటే జ్ఞానంతో కూడుకున్నది. అది అవునా కాదా, తప్ప ఒప్ప, అది దీన్ని సూపర్ ఈగో అంటాం అన్నమాట. సో ఇది మనిషిలో 3 భాగాలు ఉంటుంది. మీకు చేతనంలో ఉండాలి, ప్రజెంట్లో ఉండాలని చెప్పాను. 3 భాగాలు ఉంటుంది. ఒకటి ఏమంటే సూపర్ ఈగో అంటారు. సూపర్ ఈగో అంటే దేవతా స్వరూపమైనటువంటి ఒక భాగం, అధ్యహం అంటారు. తర్వాత ఇంకొకటి జంతు వాంఛలకి నిలయం అనేది ఇడ్డు అనేటువంటిది, అచింతు అనేటువంటిది కూడా మన దాంట్లో ఉంటుంది, మన భాగంలో. తర్వాత దీనికి మధ్యలో బ్యాలెన్స్ చేసేది ఒకటి ఉంటుంది, ఈగో అంటారు, అహం అంటారు. ఎప్పుడైతే అహం వచ్చి చేరుకుంటుందో వాస్తవికత ఉంటుంది, కానీ కొంత నేనే అనే భావన వచ్చేస్తుంది. బట్ దీన్ని వాస్తవికతతో పక్కన చేయడానికి అది అవసరమే. కాబట్టి మనము ఆ స్థితిలో ఆదర్శ సూత్రాలను పాటించే స్థితిలో ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. ముఖ్యంగా మనసుకు ఆహారం వేయద్దండి. తర్వాత త్రికరణ శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఏం అనుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు ఆ ఎరుకతో ఉండండి. రాత్రి బెడ్ మీద పడుకోండి పోయే ముందు నువ్వు ఈరోజు ఏం చేసావు, ఏం తప్పు చేసావు, ఏం ఒప్పు చేసావు, ఎవరికి ఇబ్బంది పెట్టావు,
ఏ జీవికి ఇబ్బంది పెట్టావు అది ఎరుక వచ్చి ఆత్మ సాక్షిగా క్షమాపణ చెప్తే అదే కర్మ ప్రక్షాళన. ప్రతిరోజు కర్మ ప్రక్షాళన. ఇప్పుడు శరీరాన్ని కడుగుతున్నావా లేదా, శుభ్రమైందా లేదా, చర్మవ్యాధులు పోయినాయా లేదా, ఆరోగ్యం ఉందా లేదా, మరి మనసు కూడా ఆరోగ్యం అవసరం కదా. అది కూడా మలినాలు పట్టి ఉంటే నెక్స్ట్ జన్మకు పోవాలి కదా. నెక్స్ట్ జన్మ మనిషి జన్మ వస్తుందో రాదో. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం దుర్లభం అని ఆదిశంకరుడు చెప్పాడు. నువ్వు ఏది చేస్తున్నావో అది ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. చీమకు కూడా నువ్వు ఇబ్బంది కలిగకూడదు. అది జీవకోటికి అన్యాయం చేసినట్టే. కాబట్టి నీకు చేసినప్పుడు బాధ కలిగితే, అది నువ్వు ఇతరులకు చేస్తున్నప్పుడు ఆనందంగా చేస్తే నువ్వు జంతు వాంఛల నిలయమైనటువంటి మనిషివి, నువ్వు జంతువే. మానవుడు కూడా సంఘ జంతువు అన్నాడు, నువ్వు సంఘ జంతువుగా ఉన్నాడు, సంఘ మనిషిగా లేవు అని అర్థం. కాబట్టి మనిషి ఆ విధంగా ముందుకు పోవాలి. మనసుకు ఆహారం వేయద్దండి, బాగా ఉండండి, త్రికరణ శుద్ధిగా ఉండండి. మనస వాచ కర్మన ఒకే ప్రవర్తన కలిగి ఉండండి. ఏమనుకుంటున్నారో అదే చేయండి. ఒకవేళ బయటికి చెప్తే ఏమవుతుందో అనుకుంటే చెప్పండి, ఏమవుతుందో చూడండి. ఒక సత్యానికి ఉన్న శక్తి, అది టీఎంసీ ఛానల్ కావచ్చు, తర్వాత పిరమిడ్స్ కావచ్చు, లేదా ధ్యాన ప్రచారం కావచ్చు, శాకాహారం కావచ్చు, ఏ రకంగా అభివృద్ధి చెందిందంటే ఎల్లలు దాటి, రాష్ట్రాలు దాటి, భారతదేశం దాటి ప్రపంచమంతా అంత సత్యానికి అంత శక్తి ఎక్కువ. సత్యమే నిజమైనది, ధర్మమే నిజమైనది. సత్యాన్ని ఆచరిస్తే ధర్మం అవుతుంది, సత్యాన్ని ఆచరిస్తే ధర్మం అవుతుంది. నువ్వు సత్యమే పలుకు, లోపల అనుకున్నదే బయటికి చెప్పు, బయట అనుకున్నదే చేయి. ఒకవేళ చేయవలసి వచ్చినప్పుడు, కాకుండా చేయవలసి వచ్చినప్పుడు, అప్పుడు ఒక వ్యక్తిని కాపాడడానికో, ఒక జీవిని కాపాడడానికో సత్యాన్ని నువ్వు త్రోసిపుచ్చినా పర్వాలేదు. ఈ మాట చెప్పినది విదురుడు, ఈ మాట చెప్పినది భీష్ముడు, చెప్పించినది శ్రీకృష్ణుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నటించడానికి వచ్చాము, దాంట్లో జీవిస్తాం. మళ్ళీ జీవించడంలో కూడా నటిస్తే ఇక మరి మనిషి జన్మ రాదు. సో మరి మలినాలు మనసుకు అంటుకుంటే, మనసు రెండు రకాలు. అమృత బిందు ఉపనిషత్తు ప్రకారం మలిన మనసు, శుద్ధ మనసు. శుద్ధమైన మనసు ఏమి చేస్తున్నావో తెలుస్తుంది, ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది. మలిన మనసు తప్పు చేస్తున్నా ఒక్కరు పని చేస్తూనే ఉంటుంది. తప్పును ఒప్పుగా చేస్తూ పోతే అది తప్పు సరిదిద్దుకోలేని తప్పుగా పరిగణిస్తుంది. ఇది మనసులో ఉన్నటువంటి సూక్ష్మ అంశము. కాబట్టి త్రికరణ శుద్ధిగా నోటితో మాట్లాడటం, అదే పని చేయడం. మనసులో అనుకున్నది నోటితో మాట్లాడడం, నోటితో అనుకున్నది అదే పని చేయడం. మనకి మనమే పరీక్ష పెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి ప్రతి చర్యను, ప్రతి ప్రవర్తన. మనం ఎంతమంది జాగరూకత ఉన్నాము, నిద్రపోతున్నప్పుడు సుషుప్తలో ఉన్నాము, మేలుకొని కూడా సుషుప్తకు జాగరూకతకు ఒకనొక స్థితిలో ఉన్న కళ్ళు తెలుసుకొని కూడా మనం తప్పే చేస్తున్నాము. అది కూడా ఎరుకలో ఉండి, జ్ఞానంతో ఉండి మనము, అంటే జ్ఞానం అనేది కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెలుసుకొని కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెలుసుకొని చేయొచ్చు. కళ్ళు తెలుసుకొని చేసేటప్పుడు 100% దాంట్లో నిమగ్నమై తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా అని చేస్తే ఆ పనిని ధ్యానంగా చేయడమే. ఇదే బుద్ధుడు మనకు ఉపదేశించినటువంటి జ్ఞానం. కాబట్టి అలా కూడా చేయాలి. తర్వాత అజ్ఞానం నుండి బయటపడాలి. ఫస్ట్ అజ్ఞానం ఎక్కడుంది? అజ్ఞానం అనేటువంటి వదిలిపెడితే జ్ఞానమై ప్రకాశిస్తావు. తీసేస్తే అజ్ఞానంలోనే జ్ఞానం ఉంది, నీలోనే అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని వదిలించుకుంటే జ్ఞానమై ప్రకాశిస్తాం. అజ్ఞానంలో తీసేస్తే ఏమైంది? జ్ఞానమే కదా ఉండేది. మనము కొంత ఇప్పుడు ధ్యానం చేస్తాము, ఏం చేస్తాం? వాయిదా వేసినావా, సోమర్థనం వచ్చిందే, ఎరుక ఉందే, ఎరుకలో అజ్ఞానం ఉందే, ఆ అజ్ఞానాన్ని వదిలించుకుంటే జ్ఞానమై ప్రకాశిస్తాం. కాబట్టి సత్యం, దివ్యం, ప్రేమ,
క్షమ, కృతజ్ఞత, దయ. ఎవరినైనా క్షమించే గుణం దైవానికే ఉంది. ఎవరినైనా క్షమించే గుణం తల్లికే ఉంది. తల్లికి కూడా తన కుటుంబం వరకే ఉంటుంది. బయట కుటుంబం వరకు ఉంటే దైవమే. తల్లి ఎప్పుడు కుటుంబంలో అందరినీ క్షమిస్తారు, భర్తని, పిల్లల్ని, మనవల్ని, కానీ అందరినీ క్షమించడం మొదలుపెట్టుకో. నీకు ఇంకా చూస్తున్నది ఆత్మే, చూస్తున్నది పరమాత్మే. నువ్వే ఇదంతా నిండి ఉన్నావు అని భావన వస్తుంది. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, ప్రపంచమంతా అయి ఉన్నది నేనే అనే భావన రావాలంటే నేను అనేది లేదు, నేను అనేది లేదు, ఉన్నది ఒక్కటే అన్నప్పుడు అదే నువ్వు ఆత్మయై పరమాత్మయై శోభిల్లుతూ ఉంటావు. ద్వేషం అనేది అక్కడ లేదు. ద్వేషం పట్టుకుంటే నువ్వు మనసులో ఇరుక్కుపోతావు. మనసు దాని గురించే తప్పిస్తుంది. తప్పించిన మనసు అగ్ని తత్వముతో రగిలిపోతుంది, బీపీ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ చేస్తుంది. దాన్ని అపాన వాయువు అంటారు. అది బయటికి రావాలని, కిందికి పోవాలని ప్రయత్నం చేసి కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి నోటి నుంచి వస్తుంది, కొంతమంది కింద నుంచి పోతుంది. అక్కడ ఇక్కడ పోని వాళ్ళు డాక్టర్ దగ్గర పోతారు. ఇదే అపారం, ఇదే గ్యాస్ట్రిక్. సబ్జెక్ట్ చెప్తున్నా, సబ్జెక్టు బయాలజీ చెప్తున్నాను, స్పిరిచువాలిటీ చెప్తున్నా, సైన్స్ చెప్తున్నా. అన్ని కలగలిపినటువంటిది అపాన వాయువు, సమాన వాయువు అనేటువంటిది లేకపోతే ట్రూలీ పడిపోతాం. ఇది మనసుకు సంబంధించి. మన గురువు గారు మైత్రేయ బుద్ధ అంటారు. అంటే బుద్ధత్వం కలిగినటువంటి, బుద్ధత్వాన్ని తాను పొందినటువంటి బుద్ధుడు తనలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, శక్తి, సిద్ధుడు, పురుషుడు, అవతార పురుషుడు ఎవరు అంటే బ్రహ్మశ్రీ సుభాష్ చంద్ర గారు. మహానుభావులు, అవతార పురుషులు. వాళ్ళు జన్మని తీసుకుంటారు, చాలిస్తారు, వాళ్ళకి మరణం లేదు. వాళ్ళ తర్వాత కూడా అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకే అవతార పురుషులు అంటారు. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నా, బుద్ధుడు చెప్పిన మాట చెప్తున్నా. కోరికలే నీ యొక్క అజ్ఞానానికి మూలం. కోరికలే నువ్వు మనసులో పుట్టేటువంటి ఆలోచనలకు మూలం. ఆలోచన పుట్టింది అంటే అక్కడ నుంచి ఒక కోరిక పుట్టింది. కోరిక ఉంది అంటే ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఉంది అంటే ఒత్తిడి ఉంది అంటే మనసులో చాంచల్యం ఉంది. మనసు స్థిరపడాలి అంటే ఆలోచనలు తగ్గాలి. ఆలోచనలు తగ్గాలి అంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి అంటే ప్రతి పనిని ధ్యానంగా చెయ్యి. ప్రతి పనిని బ్యూటిఫుల్ గా చేయి. ప్రతి పనిని గొప్పగా చేయి. ప్రతి పనిని మెచ్చుకునే విధంగా చేయి. ప్రతి పనిని అందంగా చేయి. ప్రతి పనిని ధ్యానిస్తూ చేయి. ప్రతి పనిని ఇష్టపడుతూ చేయి. కష్టపడుతూ పని ఏది చెయ్యదు. వంట వండడం ఎంత గొప్ప పని అంటే రుచికరమైన. ఈ భూమి మీద జీవులన్నీ తినే జీవిస్తున్నాయి. జ్ఞాని కానీ సిద్ధుడు కానీ ఎవరైనా భూమి మీద పుడితే తినాల్సిందే. ఒకప్పుడు కృతయుగంలో 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు మహాచక్రవర్తి అయితే అన్నంలో శక్తి లేదు. అన్నంలో శక్తి ఉంటే వాళ్ళు కూడా 100 ఏళ్ళకో 125 ఏళ్ళకో పోయేవారు. శక్తి బయట ఉంది కానీ శక్తి లోపల. అంటే మనకు ఆహారం తింటే కానీ ఇది నిలబడదు. కాబట్టి ఇలాంటి కోరికల్ని ఎలా జయించాలి? ఫాస్ట్ చెప్పేస్తాను. టైం నాకు ఎంత ఇచ్చినా తెలియదు. మళ్ళీ టైం అయిపోయేటప్పుడు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ కావాలి. సో ఎందుకంటే నేను కొంత బిజీగానే ఉంటాను. సో రేపు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయితే నేను ఎస్ఆర్ తీసుకొస్తాను. బట్ ఒకటేమంటే ఎంత బిజీగా ఉన్నావో యు ఆర్ ది గుడ్ పర్సన్. ఎంత ఫ్రీగా ఉన్నావో నువ్వు చెయ్యకూడదని చేసే పనులకు అవకాశం ఇచ్చినటువంటి ఎంప్టీ మైండ్ ఇన్ ద డెవిల్స్ హౌస్ అని ఖాళీగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నాం అంటే వెరీ డేంజరస్ అని అర్థం. ఏదో ఒక వ్యాపారం పెట్టుకో, పుస్తకాలు చదువు, ధ్యానం చేయి. చేసేది రాదు, చదివేది రాదు, పెట్టుకో. పిరమిడ్ క్లాస్ సర్వీసెస్ పెట్టుకో. అనుభవాలను, ధ్యాన అనుభవాలను. అనుభవమే జ్ఞానం. ఆ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చో, ధ్యానం కుదురుతుంది. శాకాహారమే తిను, మాంసాహారం వదిలేకపోతే నిదానంగా కొంచెం తగ్గించేయి. ఫస్ట్ నువ్వు ధ్యానం చేయకుండా పర్లేదు, మాంసాహారం తినద్దు అని గురువు గారు చెప్పారు. నువ్వు అంటే ఈ భూమి మీద మళ్ళీ ఏమై పుడతావో తెలియదు. ఏదైతే జీబ్రా ఏం చెప్పారంటే ఖలీద్ జీబ్రా ఏమి తింటున్నావు నువ్వు, అది నేను తినడానికి శక్తి మారింది తింటుంది అని.
ఇప్పుడు కోడి తింటున్నా పోసినప్పుడు ఎంత విలువలాడిపోతుంది, మరి కోడి నిండి పోస్తుంది అని అర్థం. కాబట్టి చాలా ఇది సూత్రము చాలా మంది చూడడానికి, మనమైతే కొంచెం అర్థం చేసుకున్న బయటలో చెప్తే బలం సార్ బలము, ఇది శాకాహార బలమమ్మా, చూడు ఎన్ని రోజులు, నువ్వు 2 రోజులతో నేను 2 రోజులు ఉంటాను, అది పవర్. సో అజ్ఞానం వల్ల దాంట్లోనే బలం ఉందనుకుంటే పొరపాటే. శాకాహారం దుంపలు, చిలకడ దుంప, బంగాళదుంప, బీట్రూట్ దుంప తిని జపాన్లో ఒకినామాలో 170 సంవత్సరాలు ఉండే వాళ్ళకి 90% ఉన్నారు. తినండి, ఆనాడు ఋషులు తిన్నారు, ఈనాడు మీరు తినండి. ఏం లేదు, చాట్స్, తర్వాత గోబీ మంచూరియలు, తర్వాత పానీపూరీలు ఫస్ట్ మానేయండి. మన పురాతనలు తిన్న కందగడ్డ, చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తినండి. గెలుసుగడ్డ చాలా మంచిది తెలుసా మీకు, చిలకడ ఉదుపతి. నేను ఇది సైంటిఫిక్ స్టడీ, సైంటిస్ట్ చెప్పింటే చెప్తున్నా. ఈనాడు సైంటిస్టే ఆనాడు ఋషులు, ఎవరో కాదు, ఇదే సత్యం, ఇదే రహస్యం. ఈనాడు సైంటిస్టే ఆనాడు ఋషులు. కశ్యపాత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య మహర్షుల యొక్క సంతతికి చెందిన వారే ఈ శాస్త్రవేత్తలు. వాళ్ళ జీవితాన్ని ఒక ల్యాబొరేటరీకి అంకితం చేసి, కానీ వాళ్ళలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కలి మాయ వల్ల, యోగ మాయ వల్ల, అజ్ఞానం మాయ వల్ల జరుగుతూ ఉంటుంది. అందుకే జ్ఞానంతో వ్యవహరిస్తాం, ఎరకతో ఉన్నాం. మనిషిలోని మనసు చాలా చంచలమైనది. నేను భగవద్గీతలో చెప్తున్నాను, డాక్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ చంద్ర చెప్తున్నాను, మహర్షి అగస్త్యుడి గురించి చెప్తున్నాను. అగస్త్యుడు అంటే నాకు మహాప్రీతి. ఆయన అంటే ఎంత ఇదంటే ఈ పిరమిడ్ మీద ఇక్కడ వచ్చి చెప్పడం కూడా అగస్త్యుని ప్రసాదం అని నేను భావిస్తాను. ఎందుకంటే అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఢిల్లీ పిల్లల్ని 6 మందిని పిలిచిపోయినాను. నేను సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ లో ఏపీ నుంచి టీచర్ ఎగ్జిక్యూటివ్ గా ఫస్ట్ వచ్చినాను. ఇదంతా మా అమ్మ ఆశీర్వాదము, ఆ అగస్త్యుని యొక్క ఒక ఆశీర్వాదం. నేను చేయలేదు, అది జరిగిపోయింది అంతే. నేను చేయలేదు, జరిగిపోయింది. బట్ నాకు ఎటువంటి అది వచ్చిందనో, నాకు స్టేట్ అవార్డు వచ్చిందనో, లేదా సింగూరు, నాకు ఎటువంటిది లేదు. చేయాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చేసేయాలా, ట్రైన్ చేయాల్సింది కూడా ఈ రోజు చేయాలా, జ్ఞానాన్ని పంచాలా. ఈ నోటికి ఈ నోరు బంద్ అయ్యేంత వరకు జ్ఞాన యొక్క అంతరవాణిలో ఉన్న ప్రపంచ జ్ఞానాన్ని దశ దిశలా అందించాలా. ఈ ప్రపంచం యొక్క అభివృద్ధిలో లేదా ఈ విశ్వానికి యొక్క ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో ఈ ఆత్మ భాగం వహించాలి అనేటువంటి ఒక దీన్ని తీసుకున్నాను. కాబట్టి నాకు ఈ క్లాసు, నేను ఏదో క్లాసు నేను వచ్చినాను, నాకు ఇచ్చినానని నేను అనుకోవడంలో విశ్వ ప్రణాళికలో నా ఈ ఆత్మ భాగం వహించాలి అనుకున్నాను. కాబట్టి నాకు ఈ క్లాసు వచ్చింది. నేను ఎన్నో పనుల్లో నా భౌతికమైన పనులు, కానీ వృత్తి ధర్మము, విధి నిర్వహణము దేశ సేవ లేదు, కర్తవ్య కర్మాన్ని పాటించాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు ఎవరు అంటే మీరే. భారతంలో అర్జునుడు మీరంతా. అర్జునుడు అనుకున్నారంటే అజ్ఞానమే. అజ్ఞానం ఏది అంటే అర్జునుడు కాదు, నువ్వే ఎక్కడ ఉన్నావు. కృష్ణుడు నీ ఆత్మ, పరమాత్మయ ఆత్మ చెప్తున్నాడు. ఈ ఆత్మ జ్ఞానం గురించి చెప్తున్నాడు. నీ పని ఏదైతే ఉందో అది చేయకుండా ఏదేదో ఆలోచిస్తానో, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు, ఇంటికి పోతానే మళ్ళీ ఏమైపోతావు, ఏదేదో చేస్తుంటావు. చేస్తున్నది ఎరుకతో చెయ్యి, అన్ని సరిసిపోతాయి, అన్ని అజ్ఞానాలు పటాపంచలవుతాయి. ఎందుకంటే జ్ఞానం అనే అగ్ని ఎలాంటిది అంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో, జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు పటాపంచలై భస్మమైపోతాయి. వేరే మార్గం ఏది లేదు భూమి మీద. ఈ కర్మలను ప్రక్షాళన చేసుకునే ఏకైక మార్గము ధ్యానమే, జ్ఞానమే, దానమే, గానమే. ఇదే నమ్ములు జ్ఞానం, ధ్యానం, దానం ఇచ్చి చూడు, ఆనందం వస్తుంది. ధ్యానం చేసి చూడు, బ్రహ్మానందం వస్తుంది. కాబట్టి ధ్యానం అనేటువంటి అంత గొప్ప వస్తువు అది. మనము తినేదానికి, ఈ దానికి తినేదానికి తీయకూడదు. ఇప్పుడు నేను రసం తాగొచ్చు, ఎందుకంటే నేను చక్కెర తినను. నా గురించి చెప్పుకోవాలంటే మీరు కొంచెం ఇబ్బందికరమే. చేతులు బాగా ప్రశాంతంగా తీసుకుంటారు, తర్వాత ఎంత హ్యాపీగా తీసుకుంటారంటే అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది తల్లి అమృతం.
బేపాపం తినిపిస్తాం, రోగం వచ్చినప్పుడు తినిపిస్తాం, రోగం లేకున్నప్పుడు రోగమే రాకుండా పోతుంది. ఉగాది రోజు మాత్రమే తింటా బేపాకు, అప్పుడు మాత్రమే తింటా ఒకరు, అప్పుడు మాత్రం తింటా పురుగు అంటే సీవిడం ఉండదు, ఆరోగ్యం ఉండదు, అమృతం ఉండదు. ఉప్పు తింటే బీపీ వస్తుంది, కారం తింటే అల్సర్ వస్తుంది, తర్వాత మనము తీపి తింటే పులిసిపోయి గ్యాస్ వస్తుంది. కానీ చేదు తింటే అమృతం వస్తుంది, ఒకరు తింటే ఆరోగ్యం వస్తుంది, పులుపు తింటే సి విటమిన్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి అన్ని రోజులు తినాలి. కాబట్టి మనసు చంచలమైనది, యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటు పడ్డాడు, ఒకదాని తర్వాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది. సైకిల్ కావాలన్నావు, సైకిల్ వచ్చింది, బైక్ కావాలన్నావు, బైక్ వచ్చింది, కారు కావాలన్నావు, కారు వచ్చింది, కారు కూడా వచ్చేసింది, ఫ్లైట్ కావాలన్నా ఫ్లైట్ వచ్చింది, ఫ్లైట్ వచ్చినాక రాకెట్ కావాలంటావు. ఎందుకంటే నేను ఇక్కడ అంతా తిరగనిగా, నేను చంద్రమండలానికి వద్దాను, అంగార గ్రహం మీద పోయి ఆడు నీళ్ళు కట్టుకుంటారంట. కాబట్టి మనిషి కోరికలకు అంతు లేదు. ఆ కోరిక అక్కడికి ఆపేయి. తృప్తిలో ఆ అనంతమైన ఐశ్వర్యం ఉంది, దానిలోనే జ్ఞానం ఉంది, మనసులో ఉన్న వాంఛను. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు ఒకటి అనుకునేటావు, ఇది కావాలి అని, పెద్ద అది అచేతనంలో ఉండింది, పెద్ద అయినాక అది బయటికి వస్తుంది, ఏదో ఒక సమయంలో అది బయటికి వస్తుంది, ఒక వయస్సులో బయటికి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పొందాలి అని చెయ్యకూడని పనులు ఎరుకలో లేని సమయంలో మనసు ఆకర్షితమై చేసేసి ఆ తర్వాత పశ్చాత్తాపడితే దానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకే నేను ఒకటే చెప్తాను, అద్భుతమైన యోగం, అద్భుతమైన కార్యం ఏమంటే ప్రతిరోజు స్నానం చేసినట్లే ప్రతిరోజు మనసుకు కర్మ ప్రక్షాళన చెయ్యి. మంచం మీద కూర్చో, ఈ రోజు ఎవరెవరు నీకు మేలు చేసినారో ఆనందపూర్వకంగా ఆత్మపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయి. కృతజ్ఞత లేని వ్యక్తి జీవించడానికి అర్హత లేదు, కృతజ్ఞతలై ఉండాలి. అందుకే అతిథి దేవోభవ అనేది, ఎందుకంటే కృతజ్ఞత కోసమే. నీతో పాటు ఈ ఆహారం వచ్చిందంటే నువ్వు తెచ్చావా? అన్నము ఏర్పడడానికి వర్షము ఏర్పడినప్పుడు భూమిలో విత్తనము నుంచి భూమి యొక్క శక్తి వల్ల గర్భం ధరించినటువంటి ఇది నీకు మరి దాన్ని కోత కోసి ఇచ్చినటువంటి రైతన్న, ఆ రైతన్న నుంచి అమ్మినటువంటి వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తుల నుంచి వచ్చిన నువ్వు ఒక్కడిని ఏమి చేయలేదు. కాబట్టి దానికి కృతజ్ఞతతో ఉండు. తల్లి, మహాతల్లి, భూదేవికి మించిన ఓర్పు ఎవరికైనా ఉందా? మరి నువ్వు అంతకంటే ఓర్పుతో ఉన్నవా? ఆ ఓర్పు ఉంటే ద్వేషం వెళ్ళిపోతుందా లేదా? నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి తరిమే క్షమాపణ అనేది పొందు, ఓర్పును పొందు. ఓర్పు వల్ల నేర్పు వల్ల శాంతి వల్ల మనసు యొక్క స్థిరత్వం, మనసు స్థిరత్వం మీద బుద్ధి మీద అహం మీద ఆత్మ సారథిగా ముందుకు పోతూ ఉంటే వెలుగై సిద్ధుడై మహాపురుషుడై నువ్వు ఉంటూ ఉంటే ఆనందం తప్ప దుఃఖం లేదు, లాభం తప్ప నష్టం లేదు, కష్టం లేదు, సుఖమే, ఆనందమే, బ్రహ్మానందమే. ఎక్కడ చూసినా నువ్వే, ఎవరిని చూసినా నువ్వే. జీవితాంతం మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఈ క్లాస్ అయిపోయినా తీసి పెడుతుంది అంటే నీ వెంట వస్తుంది. ఎందుకు అంటే కృష్ణుని వెంట పుట్టినది యోగమాయ. ఆ యోగమాయ ఉన్నటువంటి ప్రపంచంలో విష్ణుమాయని ఛేదించడం, కలియుగంలో ఉన్నటువంటి కలిపురుషుని ఇది ఎదిరించడం సాధ్యం కాదు. జ్ఞానం వల్లనే, ఎరుక వల్లనే, జ్ఞానం వల్లనే, దానం వల్లనే ఇది సాధ్యం. ఇది రహస్యం, సృష్టి రహస్యం, కలియుగ రహస్యం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే దానం చేస్తున్నారో, ఎవరైతే జ్ఞానం చేస్తున్నారో వాళ్ళు నవయుగ వైజ్ఞానికులు, సత్యయుగానికి నవ పురుషులు, యుగ పురుషులు తెలుసుకున్నవారు. సత్యయుగం వచ్చేసింది 2012 గురువు గారు చెప్పారు. సో ఈ కలియుగం పోతా ఉంది, పోయేటప్పుడు విభత్సం సృష్టిస్తుంది. నిలబడాలి అంటే సత్యంతోనే నిలబడాలి, నిలబడాలి అంటే ధ్యానంతోనే నిలబడాలి, నిలబడాలి అంటే జ్ఞానంతోనే నిలబడాలి. సో ప్రభావితం నిజానికి మనిషి తనలోని మనస్సును గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ మనస్సు ఏంటి? ఆల్రెడీ చెప్పాను, అమృత బిందు ఉపనిషత్తు యొక్క సారాంశం చెప్పాను. 2 రకాల మనసు ఉంటుంది, శుద్ధ మనసు, అశుద్ధ మనసు.
కాబట్టి అశుద్ధ మనస్సుగా మార్చుకోవాలంటే దానం ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా కొన్ని కాంచానం కర్మ విమోచనం అంటారు, కొన్ని ఇచ్చి వదిలించుకోవాలి, కొన్ని ధ్యానం చేసి వదిలించుకోవాలి. ఇలా వదిలించుకుంటూ విడుచుకుంటూ పోతే విడిచిపెట్టడంలోనే ఉంది సుఖం. పట్టుకుంటే దుఃఖం, పట్టుకుంటే బంధం, విడిచిపెడితే మోక్షం. విముక్తి అంటే విడిచిపెట్టడమే. ఏ విడిచిపెట్టాలి? బంగారు పట్టుకునే విడిచిపెట్టు, తల్లి పట్టుకునే విడిచిపెట్టు, కొడుకు పట్టుకునే విడిచిపెట్టు, బట్టల్ని పట్టుకునే విడిచిపెట్టు, దేహాన్ని పట్టుకునే విడిచిపెట్టు. అన్ని విడిచిపెట్టి ఏం చేయాలి సార్? నిజమైన దాన్ని పట్టుకో. ఏది పట్టుకుంటే ఇంకా పట్టుకోవాల్సింది ఏది లేదో, ఏది పట్టుకుంటే ఏది తెలియాల్సింది ఏముండదో, ఏది పట్టుకుంటే నీ వెంట ప్రపంచం పడుతుందో దాన్ని పట్టుకో. ఇంకా నువ్వు ఒకటే పట్టు పట్టినావంటే నీ ఎంత అందరూ ఎత్తు. అలా నమ్మడం పెద్ద వ్యామోహం. సో మనసు గురించి అవగాహన, నిజానికి మనసు తనలోని గురించి అవగాహన కల్పించుకోవాలి. అలా నమ్మడం ఒక వ్యామోహం. వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్టు వినడం మానేస్తే సరే. మనసు నిండా కోరికలు, ఆలోచనలు నింపరాదు. మిత్రులారా, ఆత్మ జ్ఞానుల ప్రపంచంలో రెండే రకాల వస్తువులు, రెండు రకాల వస్తువులే. wrong thinking people, right thinking people. Right thinking people create happiness. Wrong thinking people create miseries. అంటే ఆలోచనలు చేసేవాళ్ళు, దుష్ట ఆలోచనలు చేసేవాళ్ళు దుఃఖాన్ని తెచ్చుకుంటారు, మంచి ఆలోచనలు చేసేవాళ్ళు ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఈ దుష్టమైన ఆలోచనలు మంచి ఆలోచనలుగా, తర్వాత నకారాత్మక ఆలోచనలు సకారాత్మక ఆలోచనలుగా మార్చి అద్భుతమైనటువంటి ప్రక్రియ ధ్యానం అంటే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే నకారాత్మక ఆలోచనలు సకారాత్మక ఆలోచనలుగా మార్చేదే, ఆలోచనల పరంపరను తగ్గించేదే, మనసును శూన్యం చేసేదే నిజమైనటువంటి ధ్యానం. ఆ ధ్యానాన్ని చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయండి. శ్వాసను కళ్ళు తెరుచుకొని కూడా గమనించవచ్చు, కళ్ళు మూసుకొని గమనించవచ్చు. తెలిస్తే చూస్తే, కళ్ళు తెరుచుకుంటే ప్రపంచం, కళ్ళు మూస్తే అంతర ప్రపంచం, అనంతమైనటువంటి ప్రపంచం, జ్ఞాన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చూస్తుంటే అజ్ఞానం ఆవరిస్తుంది, ఆ ప్రపంచాన్ని చూస్తే ధ్యానము జ్ఞానము అంతరవాణి వస్తుంది. ఇదంతా కూడా ఎక్కడో ఉండేది కాదు, పుస్తకాల్లో ఉండదు, లోపల నుంచి వస్తారు. ఎవరు ఇస్తారంటే వాళ్ళు ఇస్తారు, మహాపురుషులు, సత్పురుషులు. ఎందుకంటే ఉన్నదంతా ఒక అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యం కలిగిన వాళ్ళైనప్పుడు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏకమై ఆ పౌర పుణ్య దాడికి ఒక అద్భుతమైనటువంటి తరంగము అభివృద్ధి చెంది శక్తిగా మారి, శక్తి క్షేత్రంగా మారి తరంగ రూపంలో అందరికీ అందిస్తూ ఉంటుంది. ఆ సిద్ధ పురుషులు మన వెంటే ఉంటారు, ఆ పరమహంస యోగానంద మన వెంటే ఉంటాడు, ఆ లోక్సన్ రాంబా మన వెంటే ఉంటారు, ఆ డాక్టర్ బ్రహ్మని సుభాష్ చంద్ర గారు మన వెంటే ఉంటారు, ఆ కశ్యప భారతి జమదగ్ని గౌతమ విశ్వామిత్ర అగస్త్య మహర్షులు మన వెంటే నడిపిస్తూ మన వెంట కనుగొంటారు. దీన్నే మీకు నేను సూక్ష్మ శరీర యానంలో మీరు కళలలో మంచి ఆలోచనలు అయితే వాళ్ళు వస్తే మీకు ఆపరేషన్లు, సూక్ష్మ ఆపరేషన్లు చేసిపోతుంటారు. ఎందుకంటే మా మిత్రులు నాకు ఇచ్చినటువంటి అనుభవాల్లో నేను గమనించినది అది. కొంతమందికి అనుభవాలు రావచ్చు, కొంతమందికి అనుభవాలు రాకపోవచ్చు. అనుభవాలు రాలేదని జ్ఞాని కాదు అనుకోవద్దు. అజ్ఞాని కాదు, నువ్వు జ్ఞానే. నువ్వు జ్ఞాని అని భావించు, జ్ఞానిగా అవుతావు. నువ్వు బలహీనుడై భావించు, బలహీనుడు అవుతావు. అజ్ఞాని అని భావించు, అజ్ఞానుడు అవుతావు. నువ్వేం అనుకుంటే అదే అవుతావు. ఇది వివేకానందులు గారు చెప్పారు. కాబట్టి మీరు అది మర్చిపోరు. మనసు స్థిమితపరచుకోవడం ఎలా, కోరికలు నియంత్రించడం ఎలా, ఇందుకోసం మనిషి సాధన చేయాలి. సాధన అంటే మనసులోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి, మనసులోని చెడును తెలుసుకోవాలి, మానవత్వాన్ని దైవత్వాన్ని అవగాహన చేసుకోవాలి, కోరికల ఉధృతిని గమనించాలి. మనసు అనేటువంటిది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కోరిక పుట్టున్నప్పుడు పుట్టే కూడా తెలియదు. చక్కని సీరియల్ స్విచ్ చేసామంటే మనసులో కోరిక పుట్టింది అర్థం. టీవీలో సీరియల్కి నువ్వు ఏది చేస్తున్నావు అని కంట్రోల్. నీకు ఏది ఇప్పుడు చక్కని సీరియల్ పెట్టాలనుకో, అది స్టాప్ చేయి, బ్రేక్ ది రొటీన్. మనస్సుని మార్పుకి సంకేతంగా తీసుకురా. మనస్సు మాట వినద్దు. మనసు ఏ పని చేయాలనుకుంటుందో కాఫీ పోతుంది.